ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక వర్గం యొక్క సార్వత్రిక సభ్యకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని ప్రకటించి వారి ఆందోళన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి భారత కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా రైతాంగ వ్యతిరేక విధానాలు, వ్యవసాయ కార్మికులు కూలీల యొక్క వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి చర్యలకు శ్రీకారం చుడతా ఉన్నాడు. కార్మికులు సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు, సమ్మె చేయడానికి వీల్లేదు, హక్కులకు భంగం కలిగితే అడగడానికి వీల్లేదని పద్ధతిలో ఈరోజు 4 లేబర్ కోట్లు తీసుకొని వచ్చి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి దానికి భారతీయకరణ అనేటువంటి పేరు పెట్టి దేశభక్తిని నూరిపోతున్నామని చెప్తున్నాడు. మేము నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం, మీరు అధికారంలోకి రాకముందే దేశానికి స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి కేవలం 4 చట్టాలు మాత్రమే బ్రిటిష్ పరిపాలన చేశారు. మిగతా ఉన్నటి అన్ని కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఆ చట్టాలు పార్లమెంట్ చేసింది. మరి అలాంటి చట్టాలను రద్దు చేసి 90% ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి 10% చూపించి ఇవి భారతీయులకు అనుగుణంగా లేవని చెప్పి ఈరోజు తప్పుడు ప్రచారాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మరోవైపున దేశంలో కార్మిక వర్గం యొక్క హక్కులు అర్చనమే కాకుండా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్తారు. రైతుల వ్యతిరేకమైనటువంటి 4 చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా 750 మంది రైతులు చనిపోయారు. కానీ ప్రభుత్వం రైతుల పూర్వకంగా హామీ ఇచ్చి మళ్ళీ వాటి ప్లేస్ లో ఇంకొక రూపంలో ఆ చట్టాలు అమలు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ కార్మికులకు ఇచ్చేటువంటి మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు రద్దు చేసి కార్మికుల యొక్క కడుపు కొట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 60% అంట, రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఆ యొక్క గ్రామీణ ఉపాధి పథకానికి డబ్బులు ఇవ్వాలట. కానీ రాష్ట్రాలు ఇప్పటికే అప్పుల భూమిలో కోరిపోయి ఒక్కొక్క తలకాయ పైన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 3 లక్షల అప్పు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. భవిష్యత్తులో ఆ పథకానికి కూడా పంగనామాలు పీకడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సంపద సృష్టించేటువంటి శ్రామిక జనం పైన కార్పొరేట్ దాడిని తన పంజాను విస్తరింపజేసి కార్పొరేట్ల కడుపు నింపి కార్మికుల యొక్క కడుపు కొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కార్మిక వర్గ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలుగా వ్యతిరేకిస్తున్నాం. ఒకటి, నరేంద్ర మోడీ గద్దెైనా దిగాలి, లేదా ఈ కార్మిక చట్టాలు రద్దయినా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్పొరేట్ల సంపద పునః పంపిణీ జరగాలని భవిష్యత్ పోరాటాలకు శ్రీకారం చుట్టామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.